మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు పెద్దగా ఉపోద్ఘాతంతో పని లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తులు మనతో కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఉప్పల బాలు గారు, రెండో వారు వైజాగ్ సత్య. వీరు సోషల్ మీడియా స్టార్లు. కొంతమంది ఎమ్మెల్యేల గురించి కేవలం వాళ్ళ నియోజకవర్గానికే తెలుస్తుంది. ఎంపీల గురించి కూడా కేవలం వారి పార్లమెంటు నియోజకవర్గం వరకే తెలుస్తుంది. కానీ ఉప్పల బాలు గురించి తెలియని వారంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. అటువంటి సోషల్ మీడియా స్టార్తో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఇంత నేము ఫేము రావటానికి ముందు మీరేం చేసేవారు? మేము విలేజ్లో మీ యాదవ్స్ అన్నట్లు మేము యాదవ్స్ అయితే ఊర్లో మేకలు గొల్లు ఉంటాయి కదా, గొల్లు కాసేవాడిని విలేజ్లో ఉన్నప్పుడు. అయితే ప్రజెంట్గా స్కూల్కి వెళ్ళి గొల్లు కాడికి వెళ్ళేవాడిని. చదువుకున్నారా మీరు? 10th వరకు చదివిన. ఎక్కడండి? ఏ ఊరండి? మాదే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచేడు. కోడంగల్ పక్కన రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కదా, వాళ్ళ ఊరు పక్కన వెన్నచేడు. మీరు ఎప్పుడు ఈ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు? నేను 2012లో వచ్చానండి. 2012లో? 12-13లో వచ్చిన. ఎట్లా ఎంటర్ అయ్యారండి? అంటే యూట్యూబ్? లేదండి, నేను యూట్యూబ్ నుంచి ఫేమస్ కాలేదు. ఫస్ట్ నేను టిక్టాక్ నుంచి వచ్చానండి. టిక్టాక్ ఒక యాప్ వచ్చేది, ఆ యాప్లో నేను రీల్స్ చేసేవాడిని. అట్లా నేను ఈ తర్వాత యూట్యూబ్లో కనబడ్డాను. అంటే టిక్టాక్లో కూడా మీరు డ్యాన్స్లు వేసేవాళ్ళు? టిక్టాక్ వచ్చిందంటేనే నా వల్ల, టిక్టాక్ ఉందంటే నా వల్లనే. డ్యాన్సులు దాంట్లో నేను మొత్తం డ్యాన్సులు చేసేవాడిని. అంటే టిక్టాకే మీ వల్ల వచ్చిందా? మీరు టిక్టాక్లోకి వచ్చారు? అంటే టిక్టాక్లో నేను వచ్చిన తర్వాత టిక్టాక్ అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. టిక్టాక్ అంటే ఉప్పల బాలు అంటే టిక్టాక్. ఇక టిక్టాక్ని నేను ఒక ఊపిన అన్నట్లు, ఎవరు ఊపినట్ల. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, ఇప్పుడు అంబానీకి ఇప్పుడు మొబైల్ షాప్ ఉంది అనుకో, ఇప్పుడు సోనీ ఒక కంపెనీ అనుకో, ఎల్జీ ఒక కంపెనీ అనుకో, ఒక టిక్టాక్ ఒక కంపెనీకి నేను ఒక కంపెనీని మొత్తం లేపిన. అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అన్న టిక్టాక్లో. ఉప్పల బాలు అనే పేరు ఎట్లా వచ్చిందండి? మీదే మహబూబ్ నగర్ అంటున్నారు, ఉప్పలేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అసలు ఉప్పల బాలు అనే పేరు ఎట్లా వచ్చింది? నేను హైదరాబాద్ వచ్చాక ఉప్పల్ ఒక ఆఫీస్ బాయ్గా పనిచేసేవాడిని. ఓహో, హైదరాబాద్లో కూడా పనిచేస్తాను? ఆఫీస్ బాయ్ ఇప్పుడైనా చేస్తున్నా. పనిచేస్తే అక్కడ నా పేరు బాలకృష్ణ. రియల్గా చెప్పాలంటే బాలు అనేవాళ్ళు ఊళ్ళో. బాలు ఏం బాగాలేదు, ఉప్పల్ బాలు అని పెట్టుకో బాగుంటుంది అన్నారు. అట్లానే ఉప్పల్ బాలు టిక్టాక్లో ఏదో ఒక ఐడి పెట్టుకోలే కదా. బాలు పెడితే ఎవరు చూడరు, ఊరి పేరు పెడితే ఏముంటుంది అంటే ఉప్పల్ బాల్ అని టైటిల్ పెట్టుకో బాగుంటుందని చెప్పి మా బావ కొడుకు ఉప్పల్ బాల్ అని పెట్టాడు. మీ బావ కొడుకు పెట్టాడు? అంటే మీరు చూడటానికి అంటే మామూలుగా మీ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా లేడీ గెటప్లోనే ఎక్కువ ఎందుకు కనపడతారు? అంటే మీకు అది ఇష్టమా గెటప్ కనపడటం, లేకపోతే వేరే ఏదైనా సమస్య? లేడీ గెటప్ అని కాదండి, కొత్తగా చూపించాలి మార్కెట్లో. నేను ఒకప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకుని, ఇప్పుడు కూడా జీన్స్ టీషర్ట్ మీద ఉన్నా కదా, జీన్స్ టీషర్ట్ మీద రీల్స్ చేసేవాడిని బాగా. చాలామంది కొత్త యాంగిల్ చూపెట్టు అని టిక్టాక్లో కొత్త యాంగిల్ చూపి అంటే సరే అని చెప్పి సారీ చున్నీలు వేసుకుని ఇట్లా అమ్మాయిలాగా చూపించాను. అట్లా చూపిస్తే చాలామంది ఫ్యాన్స్ పెరిగారు. బాగుంటుంది, నీ టచ్చర్ బాగుంటుంది, బాడీ బాగుంటుంది, అలా అంటే అలా రీల్స్ వరకు అలా మెయింటైన్ చేశాను. రీల్స్ వరకే కానీ రియల్ లైఫ్లో మీరు జంటేనా? అవునండి, జంటే. అంటే రియల్గా నేను ఒకవేళ అమ్మాయిలా ఉండాలనుకో, ఇప్పుడు నేను అమ్మాయిలా ఉంటాను కదా, ఇప్పుడు నాకు అమ్మాయిలా ఉండడం ఇంట్రెస్ట్ లేదు, ఇలా మొగోన్లాగానే ఉండాలని ఉంటుంది, ఇలాగ ఉంటాను అంతే. అంటే చాలామంది అనుమానం ఏంటంటే ఉప్పల బాలు అని అంటే చీరలై కట్టుకుంటాడు కాబట్టి అటు మగ కాదు ఇటు ఆడ కాదు అన్న ఆలోచన చాలా, అంటే మామూలుగా మీ రీల్స్ చూసేవారికి వాస్తవానికి తెలియదు. అలా ఏం కాదు, చాలామందికి క్లారిటీ కూడా ఇచ్చాను నేను, ఇప్పుడైనా క్లారిటీ ఇస్తాను. అలా ఏం కాదు, నేను ఇప్పుడు ఆడ కాదు మొగ కాడని అనడం కరెక్ట్ కాదు. మ్యాక్సిమం చెప్పాలంటే ఏంటంటే నాకేంటంటే రీల్స్ వరకు అలా చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కొత్తగా చూపించాలి, జనాలు కొంత నవ్వుకోవాలి కదా. ఇప్పుడు ఒకటే యాంగిల్లో మనం రోజు జీన్స్ టీషర్ట్ వేస్తే ఎవరు చూస్తారు? కొత్తగా ఒక సారీ కట్టుకున్నా, ఒక చున్నీ వేసుకున్నా, కొత్తగా డిఫరెన్స్గా రెడీ అయితే చూస్తారని నేను రెడీ అవుతాను. ప్రజలను ఆహ్లాదపరచడానికి మీ రూపాన్ని మార్చుకున్నాను అంటే? అవునండి, ప్రజలకు కొన్ని సంతోషమే నా సంతోషం. 10 మంది నవ్వుపిస్తుంటే అది చాలు నాకు. ఈ టిక్టాక్ల ద్వారా కానీ లేదా సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఈవెంట్లో కూడా మీరు బాగా ఫేమస్గా కనపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు. అవును.
ఆ, వీటి ద్వారా బాగా ఆర్థికంగా సంపాదించారని చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఉప్పల బాలు దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో చూసాను. అది ఎంతవరకు నిజం? కొంత బంగారం ఉంది. గంజే లేదంటే బెంజి కావాలని అంట. నా దగ్గర కోట్లు సంపాదించేంత రేంజ్ లేదు. ఓన్లీ తినడానికి, రెంట్ కట్టుకోవడానికి బతికితే చాలు. ఆ డబ్బులు మాత్రం వస్తున్నాయి, అలా బతికేస్తున్నా అంతే. అలాంటి నాకు హైదరాబాద్ ఇప్పుడు ఇల్లు కావాలని ఉంది, ఒక కారు కావాలని ఉంది. డబ్బులుంటే కొనుక్కునేవాడిని కదా, రెంట్కి ఎందుకుంటా? నేను ఉండే రూమ్ చిన్న రూమ్, సింగిల్ రూమ్లో ఉంటా. అలాంటప్పుడు ₹1,00,00,000 ఉంటే మీ ఇంటర్వ్యూకి రాకుంటే. అంటే ఇంకొక విషయం కూడా విన్నానండి, మీ కుటుంబం మొత్తాన్ని పోషించడానికి మీరు ఈ రకంగా చీరలు కట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేయటం ఇటువంటివి చేస్తున్నారు. మీ మీద ఆధారపడి కుటుంబం అంతా కూడా ఉంది అనే విషయం విన్నా, అది వాస్తవమేనా? నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు 100 సార్లు చెప్పాను, నా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. ఇప్పుడు నిజంగా నా వల్ల మా ఫ్యామిలీ అన్నం తింటున్నాను కూడా చెప్పాను. ఎందుకంటే మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆయన ఆటో నడిపిస్తాడు. మా చెల్లికి 2 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా పెద్ద అక్క ఉంటుంది, భర్త చనిపోయిన ఒక కొడుకు ఉంటుంది. వాళ్ళకి మా ఊళ్ళో చిన్న ఇల్లు, మాకు ఊళ్ళో పొలం లేదు, ఒక ప్లాట్ లేదు. కూలీకి వెళ్తేనే మా ఇంట్లో ఫుడ్ వెళ్తుంది, కూలి చేయింది రూపాయి వెళ్ళదు. నేను కూడా ఒక ఆఫీస్ బాగా చేసేవాడిని. ఆఫీస్కి వెళ్తే 6,000 జీతం ఇచ్చేవాళ్ళు, 3,000 నుంచి 2,000 నుంచి చేశాను నేను. అవి ఏం సరిపోతాయి డబ్బులు? అలా 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 వీడియోలు చేసుకుంటా మంచిగా ఫేమస్ అయినా. కానీ ఇప్పుడు అంటే ఈవెంట్కు 5,000 10,000 ఇస్తారు. ఆ డబ్బులు రెంట్కు, మా ఇంట్లో కొంచెం ఫుడ్కు వీటికి పనికి వస్తాయి. ఇప్పుడు సడన్గా నేను హాస్పిటలే పడ్డాను అనుకో, ఒక 5-6 లక్షలు పెట్టాలి నా ప్రాణానికి, అప్పుడు నాకు ఎవరు ఇస్తారు? అదే మా ఇంట్లోకి పెట్టాను అనుకో, మా ఇంట్లో రేపు తెచ్చిస్తారు. ఏమో అప్పన్న చేసి ఏదో ఇల్లు అమ్మాయి ఏదో చేసి రేపు పెడతారు. బయట వాళ్ళు ఎవరైనా ఎన్ని రోజులు ఉన్నా ఆ అంటారు బా అంటారు. అందం ఉన్నంత వరకే వాడుకుంటారు, అందం ఉన్నంతసేపు మజాక్ మాట్లాడతారు. వాళ్ళు నువ్వు బాగుంటావు, మంచిగా మాట్లాడుతావు, నైస్ అంటారు. అవునండి, నైస్గా మాట్లాడతావు, ఏం లాభము? ఎవరు మనకు రూపాయి ఇవ్వరు కదా. అట్లా నా కోరిక. అంటే ఇప్పుడు ఇట్లా లేడీ గెటప్లు వేయటం వల్ల కొంతమంది అవమానిస్తారు. అవును, సాధారణంగా మామూలుగా కామెంట్స్ వాటిలో కూడా చదువుతూ ఉంటే నెగిటివ్ అంటే అవమానకరంగా మాటలే ఉంటాయి ఎక్కువగా. అటువంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురైనా? అంటే మీరు కనపడ్డప్పుడు నేను చాలా శాతం చెప్పాలంటే, నేను లేడీ గెటప్ వేసినప్పుడు, సారీ కట్టుకున్నప్పుడు బయటికి వెళ్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, రిచ్ వాళ్ళు చీప్గా చూసి వీడే ఉప్పల్ బాలు అట్లా అని చాలామంది అన్నారు. అవి కూడా నేను చాలా ఏడ్చాను. ఈ బెట్టింగ్ యాప్ల తర్వాత నేను బెట్టింగ్ యాప్లు చేయలేదు. నాకు ఆఫర్ వచ్చింది 20 లక్షలు 30 లక్షలు ఇస్తాను బెట్టింగ్ యాప్లు. అవి నేను చేయలేదు అన్నట్టు, నాకు ఇంట్రెస్ట్ లేదు, పాపం సొమ్ము నాకు ఎందుకు అని చెప్పి నేను చేయలేదు అన్నట్టు. చేయకుంటే ఇప్పుడు బయటికి వెళ్తే మంచి మంచి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. హాయ్ బాలు గారు, హాయ్ బాగున్నారు, మీ రీల్స్ బాగుంటాయి, మీరు చాలా మంచి వాళ్ళు, ఇందులో లేదు అనుకున్నాను. అంటే నిజాయితీగా, అంటే నా దగ్గర ఫ్రెండ్షిప్ చేసినాక, నా గురించి తెలిసినాక చాలామంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంతకుముందు తెలియనప్పుడు అయితే వీడియోల వరకు అయితే చీప్గా చూసేవారు. ఇప్పుడు నన్ను ఎవరు అలా చూడట్లేదు, మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని అట్లా అవమానించిన వాళ్ళు ఎవరు? ఫేమస్ వాళ్ళు ఉన్నారని అంటున్నారు, ప్రముఖులు ఉన్నారంటున్నారు కదా, వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు పేర్లు ఏమన్నా ఐడియా ఉన్నా? అంటే పలానా వాళ్ళ దగ్గరికి అక్కడ వెళ్తే అవమానించిన ఇండస్ట్రీలో చాలా కొంతమంది ఉన్నారు. పేర్లు ఏమన్నా? పేర్లు అంటే చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు మనమే యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళని వాడుకోవచ్చు అని గమ్ము ఉన్నాను. ఇండస్ట్రీలో కూడా అవమానించారు? అవమానించారు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఏంటంటే, ఇది పెద్ద దుమారం రేగింది మధ్యకాలంలో. చాలామంది మీ సోషల్ మీడియా స్టార్లే ఈ బెట్టింగ్ యాప్ల్లో చాలామందిని ఇట్లా ప్రోత్సహించారని చెప్పి చాలామంది దానికి ఆత్మహత్య చేసుకుని పెద్ద వివాదం నడిచింది. మీకు తెలిసి ఇట్లా బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు ఎవరు? ఆ వివాదాల్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? చాలా మంది చేస్తారు కదండి, యూట్యూబ్లో పెద్ద పెద్ద యాంకర్ చేస్తారు, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు చేస్తారు, యూట్యూబర్లు చేస్తారు, చాలా మంది చేస్తారు, బెట్టింగ్ యాప్లు చేస్తారు, లక్షలు సంపాదించుకున్నారు, బాగా ఎన్కేసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు జైలు అన్నారు, అదన్నారు, ఏది వదిలేశారు. వాళ్ళ వల్ల చాలామంది పాపం ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎత్తుకొచ్చి, వాళ్ళ చెల్లి పెళ్ళి డబ్బులు అవసరం ఉందంటే అమ్మ నాన్నలను కొట్టి తిట్టి పైసలు ఎత్తుకొచ్చి బెట్టింగ్ యాప్లు, వాళ్ళ వల్ల చాలామంది ప్రాణాలు పోయారు. కానీ దేవుడు అంటూ చూస్తాడు, ఏదో ఒక రోజు వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది. అంత ఈజీ ఏముండదు. ఒక్కరిని మనం మోసం చేసి ఒకరిని మోసం చేస్తే అది మోసం అనేది తిరిగి కంపల్సరీ తగులుతుంది. ఇదైతే నా పక్కనే రాసిస్తున్నా. మీరైతే బెట్టింగ్ యాప్లు నేను చేయను కూడా. ఎందుకంటే నేను ఎవరైనా పుక్కడికి ఇస్తే నేను డబ్బులు తిననండి. ఏదైనా వర్క్ చేస్తాను, దానివల్ల నాకు రూపాయి ఇస్తే సంతోషపడతాను. ఫ్రీగా మాత్రం నేను ఏది తీసుకునే వాడి దగ్గర. ఈ మధ్యకాలంలో మీరు బిగ్ బాస్ షోకి వెళ్తారని అంటే నేను సోషల్ మీడియాలోనే ఒక వీడియో, కొంతమంది ఇదిగో వీళ్ళు సోషల్ మీడియా స్టార్లు బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారని చెప్పి నేను చూశాను. అవునండి, ఈసారి నాకు కంపల్సరీ బిగ్ బాస్కి వెళ్తున్న బాలని చాలామంది అందరు అంటుండ్రు. నాకు ఇప్పటివరకు అయితే ఆఫర్ రాలేదు.
అంటే ఎవరైనా మీకు కబురు పెట్టారా అట్లా? అంటే వాళ్ళు చెప్పాలి కదా బిగ్ బాస్ వాళ్ళు చెప్పలేరు, ఇంకా చెప్పలేదు. ఒక అదృష్టం ఉంటే సార్ వెళ్ళొచ్చు అంటున్నారు. ఆ దేవుని దయ వల్ల అదృష్టంగా బిగ్ బాస్కి వెళ్తే చాలా సంతోషపడతాను. అంటే ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్న డబ్బుల కోసమా లేకపోతే ఫేమ్ నేమ్ కోసమా? నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటే డబ్బుల కోసం వెళ్తున్నాను. అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, మెయిన్ ఒకటి పేరు వస్తుంది. పక్కకి వెళ్తే ఆ డబ్బుల వల్ల నాకు కొంచెం ఉపయోగపడుతుంది మార్కెట్లో నా బాధ అంతే. ఇప్పుడు బయట డబ్బులు రావట్లేదని మీరు చాలా షోలు చేస్తున్నారు కదా, ఏమొస్తాయండి? 2000 3000 ఇస్తారు ఒక ఇంటర్వ్యూకి పోతే. అది చూస్తే ఎన్ని షోలు చేస్తున్నారు, బాగా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటారు. ఒక ఈవెంట్ పిలిస్తే 5-10 ఇస్తారు. మా డ్రెస్సింగ్, మా కమ్మలు అంట, మా మేకప్ అంట, అవిడికి ఒక 5000 ఖర్చు అవుతాయి. ఇప్పుడు క్యాబ్కి వచ్చేది 400 అయింది, మళ్ళీ ఫోన్కి 400, 800 అయిపోయాయి. మీరు ఇచ్చే 2-3 వేలకి ఏం మిగులుతుంది? ఏదో పబ్లిక్లా వచ్చే 1000 రూపాయలన్నా బియ్యం సంచి వస్తుంది, ఒక నెల రెంట్ కట్టుకోవచ్చు, కరెంట్ బిల్ అని వెళ్తానని ఆలోచిస్తాం. అలాంటి పరిస్థితి మాది. దానికోసం మేము చేసేది. మరి మీరు నేనంతా బాగానే ఉన్నానని చెప్తున్నారు, మీరు ఎవరినైనా ప్రేమించారా? నేను 7th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేసింటి. పెళ్లి వరకు వెళ్ళాం, పెళ్లి చేసుకుందామని. ఏది 7th క్లాస్లో? 7thలో. అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అంటే అప్పుడు లవ్ చేసుకున్నాం, తర్వాత 10th వరకు బాగా క్లోజ్ ఉన్నాము. 10th అయిపోయిందా లేచిపోదాం పెళ్లి చేసుకుందాం అలా అనుకున్నాము. ఆ తర్వాత అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్ళి అయిపోయింది. నాకు అప్పుడు లవ్ బ్రేకప్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు కొంచెం ఇక పెళ్లి మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఇక అంటే పెళ్ళి ఇంట్రెస్ట్ అంటే ఎలా అంటే, నాకు డబ్బులు లేవు, తినడానికి ఫుడ్ లేదు, నేను ఎలా బతకాలి, ఇలా ఏం చేయలేని ఇది ఆలోచనలు పడి నేను హైదరాబాద్కి వచ్చేసిన. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా? నాకు ఇప్పుడు నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీని చూసినాక పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ పోయిందండి. అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటానే ఉన్నారు. చేసుకోవచ్చు కానీ కొంచెం మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది. ఇక మా అన్నయ్య పిల్లల్ని, మా చెల్లి పిల్లల్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళ పరిస్థితి లేనిది రేపు ఏమన్నా అయితేనే ఒక టెన్షన్ ఉంది. మా అన్నయ్య పిల్లలు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు సహజంగా, అంటే మీరు ఏదైనా హెల్ప్ చేయొచ్చు. అలా ఉంటారు. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఇప్పుడంటే వయసులో ఉన్నారు కాబట్టి అక్కడ ఇక్కడ బాగానే ఉంటుంది, ఆ తర్వాత మీకు ఒక తోడు ఉండాలి కదా, మగైనా ఆడైనా. అప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి సెటిల్ అవుతాడు. ఏది వయసు అంత అయిపోయాక? అలా ఏం కాదు, వయసు నాది ఇంకేం అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఎంత మీ వయసు అడగచ్చా? 30 అంటే చాలా వరకు అయిపోయినట్టే కదా. ఏం లేదు, ఇంకా 30 వాడుకోవచ్చండి. సత్య గారు మీకు ఎట్లా పరిచయం అండి? నేను హైదరాబాద్లో ఫేమస్ అయిన తర్వాత సత్య హైదరాబాద్కి వచ్చి నన్ను ఒక షోలు అంటే ఒకటి ఏమంటారు, అది వసుంధరది మా టీవీ ప్రోగ్రామ్ చేస్తారు, అది మా టీవీ, అది గిఫ్ట్లు ఇస్తారు చూడండి. మా టీవీ షో అవుతుంటే అవార్డ్ ఫంక్షన్లో నాకు సింగర్ బేబ్తో వస్తే పరిచయం అయ్యాడు. అలా నాకు సత్య తెలుసు. ఇంకా అంతకుముందు సత్య ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సత్య గారి జోడి ఎక్కువగా కనపడతా ఉంది. అంటే నన్ను చూసినాక నీతో పాటు ఉంటా బాలు, నీ దగ్గరే ఉంటాను, నువ్వు అంటే నీ ఫ్యాన్ అని నా ఎంబడి వైజాగ్ నుంచి నా కోసం వచ్చింది. ఇక అంటే మీతోనే, మీ ఇంట్లోనే ఉంటారా? అంటే రూమ్ తీసుకున్నాడు సపరేట్గా ఈసుగూల్లో, కలిసి తిరుగుతాం, కలిసి ఉంటాం.